నమస్తే. మేఘాలయలో 2-3 రోజులుగా కొత్త ఆందోళన మొదలైంది. అక్కడి వాళ్ళు కొందరు రైల్వే ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు చెప్తున్న కారణాలు మా ఐడెంటిటీ దెబ్బతింటది, ప్యూరిటీ దెబ్బతింటది, బయట నుంచి ఇమ్మిగ్రెంట్స్ వస్తారు, తద్వారా ఇక్కడ పర్యావరణం పాడైతుంది, ఈ కనెక్టివిటీ వల్ల దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి అందరూ వస్తుంటే తమ సంస్కృతి మీద కూడా ప్రభావం చూపిస్తుంది, ఇన్నర్ లైన్ పర్మిట్ ఐఎల్పి వంటి రక్షణ లేకుండా పోతుందేమో, సొంత రాష్ట్రంలో తాము మైనార్టీలం అవుతామేమో, ఇవి వాళ్ళ భయాందోళనలు. అయితే ఈ కారణాలు చెప్తున్నది, ఇక్కడ అడ్డుకుంటున్నది, అభివృద్ధిని ప్రాజెక్టును అడ్డుకుంటున్నది సామాన్య మేఘాలయ ప్రజలు కాదు, కొన్ని గ్రూపులు మాత్రమే. మనం గమనిస్తే గత 10 ఏళ్లుగా మేఘాలయ సహా ఈశాన్య రాష్ట్రాలు, మొన్నటి వరకు 7 సిస్టర్స్ అనేవాళ్ళు, అంతకుముందు ఇప్పుడు అష్టలక్ష్ములు, ఈ 8 రాష్ట్రాలు కూడా 10 ఏళ్లుగా అనూహ్యమైన గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నాయి. ఒకప్పుడు రోడ్లు లేవు, రైల్వే లేదు, ఎలాంటి అభివృద్ధి లేని పరిస్థితి. ఈ 10 ఏళ్లలో చాలా మార్పు. దాదాపు అన్ని రాష్ట్రాలకు కూడా రైళ్లు, విమానాశ్రయాలు, రోడ్లు, యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజెస్ ఇవన్నీ వచ్చినాయి. గొప్ప అభివృద్ధి జరుగుతుంది, ముఖ్యంగా రోడ్లు. మొన్నటి వరకు కూడా మమ్మల్ని వెనక్కి నెట్టారు, అసలు భారతదేశంలో ఒక భాగంగా మమ్మల్ని చూడలేదు అన్న వాళ్ళు ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉన్నారు. అయితే మేఘాలయలో మాత్రం రైల్వే ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు మళ్ళీ కొత్తగా. ఎట్లా మరి? కనెక్టివిటీ లేకుంటే ఎట్లా? టూరిస్టులు రావాలి కదా, టూరిజం పెరగాలి కదా, మేఘాలయను అందరూ చూడాలి కదా. రైల్వే వస్తే, రైల్వే కనెక్టివిటీ పెరిగితే, ఇలాంటి ప్రాజెక్టులు వస్తే ప్రజా వస్తు రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. అసలు ఇంకో విషయం ఏంటంటే, దేశంలో రైల్వే కనెక్టివిటీ లేని ఏకైక రాష్ట్ర రాజధాని షిల్లాంగ్. అంటే రాజధానికి రైల్వే కనెక్టివిటీ లేని ఏకైక రాష్ట్రం మేఘాలయ దేశంలో. అక్కడ నార్త్ గారో హిల్స్లోని మెండిపతర దగ్గర ఒకే ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. అసలైతే 3 ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు ఎప్పటి నుంచో ప్రతిపాదనగా ఉన్నాయి. టెటలియా బైర్నిహాట్ లైన్ అయితే దాదాపు అంటే 21.5 కిలోమీటర్ల లైన్. అది అసోంలోని టెటలియాను మేఘాలయలోని బైర్నిహాట్తో కలుపుతుంది. అయితే అసోం వైపు 19 కిలోమీటర్ల పనులు పూర్తయినాయి, కానీ స్థానికుల వ్యతిరేకత కారణంగా సరిహద్దు దగ్గరే ముగించాల్సి వచ్చింది. మేఘాలయలో అడుగుపెట్టలేదు ఆ ప్రాజెక్టు, ఆ లైను. ఇక బైర్నిహాట్ షిల్లాంగ్ లైన్, అది కూడా 108 కిలోమీటర్ల లైన్. అది బైర్నిహాట్ను షిల్లాంగ్తో 10 స్టేషన్లతో అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకున్నారు అసలైతే. అయితే వ్యతిరేకత కారణంగా ఆ ప్రాజెక్టు కూడా నిలిచిపోయింది. ఇక చంద్రనాథ్పూర్ జోవాయి రైలు కూడా అంతే. దేశంలో యాక్టివ్ రైల్ ప్రాజెక్ట్ లేని ఏకైక రాష్ట్ర రాజధాని షిల్లాంగే. అయితే రైలు కనెక్టివిటీ పెరిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మరింతగా పర్యాటకంగా మేఘాలయ వృద్ధి చెందుతుంది. భూతల స్వర్గం అది. గతంలో రోడ్డు పనులను కూడా అడ్డుకున్నారు. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి. అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం వాళ్ళు కొన్ని హక్కులు ఉంటాయి. బయట వాళ్ళు అక్కడ భూమి కొనడానికి లేదు. కేంద్రం, రాష్ట్రాలు ఏదన్నా ప్రాజెక్టు పనులు చేపట్టాలన్నా అక్కడున్న గావ్ బుడా అంటారు, గ్రామ పెద్ద అనుమతి తప్పనిసరి. గ్రామస్తుల అనుమతి తీసుకోవాల్సిందే తప్పనిసరిగా. ఒక గవర్నమెంట్ ఆసుపత్రి కట్టాలన్నా ఆ ఊరు పెద్ద చెప్పాల్సిందే. ఆ ఊరి పెద్ద అనుమతి ఉంటేనే సీఎంను కూడా అలో చేస్తారు అక్కడికి. అలాంటి పరిస్థితి ఇప్పటికీ. ఇక ఇంతకుముందు గౌహతి నుంచి షిల్లాంగ్కి 100 కిలోమీటర్ల రోడ్డు, 4 లైన్ రోడ్డు వేస్తుంటే మధ్యలో 2 కిలోమీటర్ల మేర మేము ల్యాండ్ ఇవ్వమన్నారు. దీంతో యూటర్న్ తీసుకొని మరో లైన్ వేసి కనెక్ట్ చేయాల్సిన పరిస్థితి. సరే, ఇప్పుడు అక్కడ పరిస్థితిని జాగ్రత్తగా డీల్ చేస్తోంది కేంద్రం. మళ్ళీ 2 రోజులుగా మేఘాలయలో ఈ ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో 2 ముఖ్యమైన విషయాలు. జనజాతీయులు, ప్రకృతి, వాళ్ళ సంప్రదాయం, సంస్కృతిని చెడగొట్టొద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అనేది ఒక విషయం అయితే, అదే సమయంలో కనెక్టివిటీ లేకపోతే మిస్కమ్యూనికేషన్ వల్ల ఎంతో నష్టం జరుగుతుంది, అభివృద్ధి సాగడం లేదు. మొన్నటి వరకు కూడా దేశం నుంచి మమ్మల్ని వేరుగా చూశారు అన్నవాళ్ళు ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వస్తే మా కల్చర్ పాడైపోద్ది అంటున్నారు. ఈ గ్లోబలైజేషన్ యుగంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన ఈ తరుణంలో నార్త్ ఈస్ట్కి కనెక్టివిటీ లేకుంటే ఎట్లా? ఇంకోటి, ఇక్కడ డెవలప్మెంట్ అంటే రోడ్లు, రైల్వేలు, బిల్డింగ్లు మాత్రమే కాదు, సమాజంలో అందరూ కలిసి ముందుకు సాగాలి కదా, కలిసి అడుగు వేయాలి కదా దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం. కానీ కొన్ని గ్రూప్స్ వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నాయి. చెట్లు నరకొద్దు, ట్రైబల్ కల్చర్ను నాశనం చేయొద్దు, అంతవరకు సరే. అదే సమయంలో మేము అభివృద్ధికి దూరంగానే ఉంటాము, ఇలాంటి అభివృద్ధి పనులు మా దగ్గర చేయొద్దు అంటే ఎట్లా? మొన్నటి వరకు కూడా మమ్మల్ని దేశమే కాదన్నట్టు చూశారు కాంగ్రెస్ పాలకులను, తిట్టిపోశారు కాంగ్రెస్ ప్రభుత్వాలను, గత పాలకులను, గత ప్రభుత్వాలను. అయితే ఇప్పుడు స్వరం మారుతోంది క్రమంగా. ముఖ్యంగా 10 ఏళ్లుగా ఎన్డీఏ మోదీ వచ్చిన తర్వాత ఎంతో మార్పు ఈశాన్య భారతంలో. 2 ఏళ్ల క్రితం నేను వెళ్ళాను మేఘాలయ, అసోం వెళ్ళాను. నేను ఒక సెమినార్లో పాల్గొనేందుకు వెళ్తే
అక్కడ ఈశాన్య రాష్ట్రాల నుంచి మిగతా రాష్ట్రాల మంత్రులు వచ్చారు. నేను మాట్లాడాను వాళ్ళతో. వాళ్ళు ఎంత సంతృప్తిగా ఉన్నారో. ఈ 10 ఏళ్లలో ఎంత మార్పు వచ్చింది మాకు మా ప్రాంతానికి. ఒకప్పుడు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు. మాది చిన్న కళ్ళ వాళ్ళు, అసలు ఆ రూపం కూడా భారతీయ రూపం కాదు, మా ఆహారపు అలవాట్లను కూడా మీరు హేళన చేసేవాళ్ళు, మమ్మల్ని చిన్నగా చూసేవాళ్ళు, ఈ దేశీయులు కాదన్నట్టుగా చూసేవాళ్ళు. కానీ చాలా మార్పు, మా ప్రాంతాల్లో అభివృద్ధి మీద మోదీ దృష్టి పెట్టారు. మాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు మాకు చాలా సంతృప్తిగా ఉంది అని చెప్పారు. మీకు తెలుసు, క్రమక్రమంగా అక్కడ బీజేపీ పాలిత ప్రాంతాలు అయిపోయినాయి ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలన్నీ, ఒక్క రాష్ట్రం మినహా. ఈవెన్ త్రిపుర, కమ్యూనిస్టుల కంచుకోట త్రిపురను కూడా బద్దలు కొట్టింది భారతీయ జనతా పార్టీ. అంటే అక్కడ జాతీయవాదం బలపడుతుంది, అభివృద్ధిని కోరుకుంటున్నారు, అభివృద్ధిని కాంక్షిస్తున్నారు, అభివృద్ధిని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, అనుభవిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు ప్రభుత్వ పనులను, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులను. అయితే మేఘాలయలో మాత్రం మళ్ళీ కొత్తగా రైల్వే ప్రాజెక్టును అడ్డుకుంటున్న పరిస్థితి. అయితే ప్రజల ఆందోళనను కూడా, వాళ్ళ అభిప్రాయాలను కూడా గౌరవించాల్సి ఉంటుంది. వాళ్ళ కల్చర్, పర్యావరణ నాశనం కాకుండా కాపాడే బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది డెఫినెట్గా. అదే సమయంలో ఇలాంటి అభివృద్ధిని అడ్డుకోకుండా వాళ్ళు కూడా స్వాగతించాలి. మిజోరాం, మేఘాలయలో ఇంతవరకు కూడా రైల్వే కనెక్టివిటీ లేదు. ఇక ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఈ రోడ్ రైల్వే కనెక్టివిటీ వల్ల ఎంతో అభివృద్ధి మనం చూస్తున్నాం. హిమాచల్ చూసుకుంటే కూడా కాల్కా టు సిమ్లా టాయ్ ట్రైన్ ఉంటుంది, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది దాన్ని. న్యూలీ మ్యారీడ్ కపుల్ వస్తుంటారు హనీమూన్ కోసం, ఇతర ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు వస్తారు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు, ఎకానమీ జనరేట్ అవుతుంది, పొల్యూషన్ తక్కువ ఆ ట్రైన్ వల్ల, గ్రీనరీ పోకుండా, పొల్యూషన్ లేకుండా, కల్చర్ను కాపాడుకుంటూ వాళ్ళలో స్వాభిమానం పెంచేలా ఈ అభివృద్ధి ఉండేలా చూసుకోవాలి, వ్యవహరించాలి పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మమ్మల్ని విసిరేశారు, ఈ దేశంలో భాగంగానే మీరు మమ్మల్ని చూడలేదని ఒక ఆత్మన్యూన్యతతో ఉండేవాళ్ళు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు, ఈశాన్య రాష్ట్రాల వాసులు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది క్రమంగా. అక్కడి అభివృద్ధి ప్రభుత్వం చూసుకుంటే వాళ్ళు కూడా మన దేశస్తులే, వాళ్ళ రూపం కొంచెం తేడా ఉండొచ్చు, రంగు కొంచెం తేడా ఉండొచ్చు, ఆహార వ్యవహారాలు తేడా ఉండొచ్చు, సంస్కృతి వేరు ఉండొచ్చు, కానీ ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం అని గర్వంగా చెప్పుకుంటాం కదా మనము. విభిన్న వేషభాషలు, రకరకాల సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న దేశం ఇదని కదా మనం చెప్పుకుంటాం. అలాంటప్పుడు ఈశాన్య భారతాన్ని కూడా, ఈశాన్య భారతీయులను కూడా మనం కలుపుకోవాలి మిగతా రాష్ట్రాల ప్రజలు. అసలు ఇప్పటికే ఎంతో అభివృద్ధి, చాలా వరకు రోడ్లు, వాటర్, కరెంట్ వచ్చేసింది. మన అమిత్ షా కూడా ఒక సందర్భంలో వారం రోజుల క్రితం మాట్లాడుతూ ఒక కార్యక్రమంలో అన్నారాయన, రైలు కనెక్టివిటీని కంప్లీట్ చేస్తాము 2027 కల్లా ఈశాన్య రాష్ట్రాల్లో అన్నారాయన. డెవలప్మెంట్ అవుతోంది, ఇంకా దృష్టి పెట్టారు, ఎకానమీ పెరుగుతోంది, ఆ కనెక్టివిటీ పెరిగితే రకరకాల ప్రాజెక్టులు వస్తాయి, ఇంకా బిల్డింగ్లు, కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, వాటితో పాటు అవే కాక అలాంటి అభివృద్ధి పనులే కాక విమెన్ ట్రాఫికింగ్ ఉంది, అక్కడ డ్రగ్ కల్చర్ ఉంది, అవి కూడా తగ్గుతున్నాయి. ఆల్మోస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో విమెన్ ట్రాఫికింగ్, డ్రగ్ కల్చర్ తగ్గి క్రైమ్ రేట్ తగ్గింది. ఇంకో విషయం, కొందరు కావాలని రెచ్చగొడుతున్నారు కొన్ని గ్రూపులు, మా కల్చర్ దెబ్బతింటుందని. అసలైతే అక్కడ ఉన్న ఏంటి, క్రిస్టియన్ మిషనరీలు ముందు నుంచి కూడా, అంటే మిషనరీలు రావచ్చు, ఎక్కడో యూరోపియన్ కల్చర్ రావచ్చు, అక్కడికి యూరోపియన్ మతాలు రావచ్చు, కానీ భారత్తో సంబంధాలు ఉండకూడదంటే ఎట్లా? అంటే తమిళనాడు తరహాలో ఐసోలేట్ చేసే కుట్ర జరుగుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అక్కడ మళ్ళీ ఇప్పుడు మోహరించినాయా మేఘాలయలోనే అనుమానం కలుగుతుంది. 2 రోజులుగా అక్కడ పరిస్థితులు చూస్తుంటే ప్రశాంతంగా ఉన్న భారత్లో ఎక్కడో వచ్చేట అలజడి రేపే కుట్ర వాళ్ళది. అదేవిధంగా ఇప్పుడు మేఘాలయ మీద పడ్డరా? తమిళనాడు తరహాలో అక్కడ కూడా ఈశాన్య భారతాన్ని మరింత, అంటే ఈ దేశం నుంచి విడదీసే కుట్ర జరుగుతుందా అనే ఒక సందేహాలు అయితే వస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి రావద్దు, ఇతర రాష్ట్రాల నుంచి రావద్దు అంటారు, కానీ కేరళ నుంచి టీచర్లు వస్తారు. అక్కడ మిషనరీ స్కూల్స్ అంతా పనిచేసే వాళ్ళంతా కేరళ టీచర్, మా దగ్గర కేరళ టీచర్స్ ఉన్నారని బోర్డులు పెడతారు స్కూల్స్లో. మొత్తం యూరోపియన్ కల్చరు, మిషనరీ కల్చరు, కానీ భారత్లోని ఇతర ప్రాంతాలతో మాత్రం కనెక్టివిటీ వద్దట. వెస్టర్నైజ్డ్ సొసైటీ అక్కడ కనిపిస్తుంది. ఇక మేఘాలయ, నాగాలాండ్ లాంటి రాష్ట్రాల్లో అయితే అధికార భాష ఇంగ్లీషు, అంటే మిషనరీల ప్రభావం అక్కడ అట్లా ఉంది ముందు నుంచి కూడా. కేరళ టీచర్లను పూర్తిగా అక్కడ తీసుకెళ్ళి అక్కడ చదువు చెప్పిస్తారు. అధికార భాష ఇంగ్లీషు వాళ్ళకి. అంటే ఒకవైపు భాష పేరుతో, ఒకవైపు దిక్కు పేరుతో, ఇటు భాషా దిక్కు తమిళనాడులో ఉత్తర దక్షిణ అంటూ వేరు చేస్తూ, లేదా భాష పేరుతో దేశాన్ని విడదీసే కుట్ర ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు మేఘాలయలో మళ్ళీ మొదలుపెట్టారు కొన్ని గ్రూప్స్ను ముందేసుకొని, ఈ దేశ వ్యతిరేక శక్తులే అనొచ్చు, విచ్ఛిన్నకర శక్తులు అనొచ్చు. మొన్నటి వరకు చూసినాం మన దగ్గర నక్సలైట్లు అడవుల్లో మోహరించి సాంస్కృతిక విధ్వంసం జరుగుతోందని అభివృద్ధిని అడ్డుకున్నారు. ఎట్లయితుంది అది శ్రేయరాజ్యం? ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ప్రజలకు మేలు చేసినట్ట? టవర్లు కూల్చడం వల్ల, వంతెనలను కూల్చడం వల్ల అభివృద్ధి ఎట్లయితుంది అది? ఇప్పుడు
2026 మార్చి కల్లా నక్సలిజాన్ని అంతం చేసి తీర్తామని అమిత్ షా చెప్పిండ్రు. అయితే మరి అర్బన్ నక్సలైట్లు మరింత ప్రమాదకారులు, మరి వాళ్ళ పని ఎప్పుడు పడతారో సరే, అది వేరే విషయం, మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ఈశాన్య భారతంలో కూడా కొందరు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు, అది ఆగేది కాదు. అమిత్ షా ఈ విషయం కూడా చెప్పారు, 2027 కల్లా ఎయిర్ రైలు కనెక్టివిటీని కంప్లీట్ చేస్తాం ఈశాన్య భారతంలో అని మొన్నే ఒక కార్యక్రమంలో ఆయన చెప్పారు. మొత్తంగా ఈశాన్యంలో ఇలా జరుగుతుందన్నమాట. ఈశాన్య మూల మనకు చాలా అంటే పవిత్రంగా భావిస్తాం, సెంటిమెంట్ ఉంటుంది, ఈశాన్య సెంటిమెంట్ ఉంటుంది మనకి. అష్టదిక్కుల్లో ఆ దిక్కును పవిత్రంగా భావిస్తాం. ఒకప్పుడు 7 సిస్టర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు అష్టలక్ష్ములు. ఆ ప్రాంతం పచ్చగా ప్రశాంతంగా ఎలాంటి కల్లోలం అలజడులు లేకుండా ఉంటే దేశమంతా బాగుంటుంది. ఇప్పుడు కూడా ఆ మూల జాతీయవాదం బలపడుతోంది, అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న ఈశాన్య రాష్ట్రాలు. ఒక్క స్టేట్ మినహా అంతటా కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. త్రిపుర వంటి కమ్యూనిస్టుల కంచుకోటను కూడా కొట్టేసింది ఆ పార్టీ ఎప్పుడో. అయితే ఎక్కడికక్కడ భాష లేదా దిక్కు, ఉత్తరం దక్షిణం అంటూ, తమిళం అంటూ, హిందీ అంటూ వేరు చేసే, దేశ ప్రజల్ని దేశాన్ని విడదీసే ఒక కుట్ర అయితే మనకు కనిపిస్తుంది. మిత్రులారా, అర్థం చేసుకోవాలి, భాషలు వేరైన భావం ఒక్కటే. భిన్న సంస్కృతులు, విభిన్న ఆచార వ్యవహారాలు, వేషభాషలు, ఎన్నో వేడుకలు, ఉత్సవాలు జరుగుతాయి మన దేశంలో ఎక్కడో ఏదో ఒక ప్రాంతంలో. అంతఃసూత్రం ఒకటే, గర్వంగా చెప్పుకుంటాం, భిన్నత్వంలో ఏకత్వం మనదరి, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అని. మొత్తంగా ఈశాన్యం లేదు, దక్షిణం లేదు, ఉత్తరమాని కాదు, ప్రాక్కు కాదు, పశ్చిమమాని లేదు, అంతా మనదే. అఖండ భారత్, జై హో భారత్. మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, వీడియో మీద లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.